హాయ్ నమస్తే. ఈరోజు మన ఏరియాలో గోంగూర చికెన్ వండుకుందామండి. గోంగూరకి కొద్దిగా ఆయిల్ వేసుకొని, టమాటాలు, మిరపకాయలు వేసుకొని చక్కగా మగ్గినట్లా కలుపుకోవాలండి స్టవ్ మీద పెట్టి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. తొందరగా అయిపోద్దండి. గోంగూర చాలా తొందరగా ఉడుకుతది. ఉడికిన తర్వాత సైడ్ పెట్టుకొని చల్లారిన తర్వాతన మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా అయిందో. చూడండి మ్యాగ్నేట్ చేసుకున్న చికెను అందులో ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి సైడ్‌కి పెట్టామండి. 10 నిమిషాలయింది. ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, స్టార్ పువ్వు అన్నీ ఏసుకోవాలండి. మరాఠీ మొగ్గన్ని. మేమైతే మిక్సీ పట్టమండి అవన్నీ ఏసి. డైరెక్ట్‌గా తాలింపులోనే ఏసుకుంటాం ఉల్లిపాయలతో పాటు. చూడండి మ్యాగ్నేట్ చేసిన చికెన్ ఇలా ఏసుకొని కలుపుకోవాలండి చక్కగా. ఆ ముక్కలకి పసుపు, కారం, ఉప్పు చక్కగా పట్టి ఉంటుందండి. మధ్య మధ్యలో మూత పెట్టుకొని తీసి కలుపుకుంటుండాలి. సగం ఉడికిందండి. ఇప్పుడు టమాటీ వేసుకోవాలి. టమాటా చక్కగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకోవాలి. నేను వీడియో లెంత్ అయిపోతుందని నేను చాలా చిన్న వీడియో చేస్తున్నానండి. ఈ విధంగా కలుపుకోవాలండి. మూత పెట్టుకుంటుండాలి. చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో కూర. మనం వాటర్ ఏం పోసుకో అవసరం లేదండి. ఎందుకంటే దాంట్లోనే నీరు ఉంటది కదా! అది బయటకొచ్చేస్తది. కొందరికి అవసరం అంటే ఏసుకోవచ్చు. అది మీ ఇష్టమండి. మిక్సీ చేసిన గోంగూర అందులో ఏసుకోవాలండి. సగం ఉడికింది కదా! ఆ చికెన్‌లో ఏసుకొని చక్కగా కలుపుకోవాలి. ఎందుకంటే పసురు వాసన ఉండదండి. దీనికి కూడా మధ్య మధ్యన మూత పెట్టుకొని కలుపుతుండాలి దగ్గరికయ్యే వరకి కూర. దాంట్లో చికెన్ మసాలా, ధనియా పొడి అన్నీ ఏసుకోవాలండి. చక్కగా మళ్ళీ కలుపుకుంటూ, మూత పెట్టుకుంటూ ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఎంతో సబ్స్క్రైబ్ చేయండి. రుచికరమైన గోంగూర చికెన్ రెడీ.